డ్రాప్ షిప్పింగ్‌లో ఎంత పొటెన్షియల్ ఉందనేది నాకు అర్థమవుతుంది. అండ్ ఫ్యూచర్‌లో ష్యూర్‌లీగా 1,00,00,000 రీచ్ అవుతా అనే నమ్మకం నాకుంది ఈ కోర్స్ నేర్చుకున్నాక. ఫస్ట్ డేనే అనుకుంటా ₹1,000 స్పెండ్ చేస్తే నాకు 12,000 సేల్స్ వచ్చినాయి. ఫస్ట్ సేల్స్‌లోనే అంటే చాలా మంది బేసిక్‌గా ఫెయిల్ అవుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ తర్వాతకి ఫిఫ్త్ దాంట్లో నేర్చుకుంటారు. ఆఫ్‌కోర్స్ మీ కోర్స్ చూసాక ఫస్ట్ అటెంప్ట్‌లోనే వితిన్ ఒక 20 డేస్‌లోనే నేను సక్సెస్ అయిపోయాను. ఇంకా అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకుండా షార్ట్ టైమ్‌లోనే సక్సెస్ అయినందుకు. హాయ్ గైస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ స్టోర్. ఇక్కడ మీరు రిజల్ట్ చూడొచ్చు. టోటల్ సేల్స్ వచ్చేసి 2,37,641 రూపీస్ అండ్ టోటల్ ఆర్డర్స్ వచ్చేసి 317. ఓకే, నెక్స్ట్ కెన్ యూ షో యువర్ యాడ్ స్పెండ్? Yeah, surely. టోటల్గా నువ్వు ఎంత అమౌంట్ స్పెండ్ చేసావు? జూన్ కాకుండా కంప్లీట్గా నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు అప్పటి నుంచి పెట్టు. టోటల్‌గానా? ఓకే. లాస్ట్ 30 డేస్, లాస్ట్ అమౌంట్ 14,000 స్పెండ్ చేసిన. 14,000 స్పెండ్ చేసిన. 14,000లో నువ్వు 2,30,000 సేల్స్ జనరేట్ చేసావా? యాహ్! 2,37,000 అవును. ఓకే. నీ కాస్ట్ పర్ పర్చేస్ యావరేజ్గా ఎంత పడింది? పర్చేస్ అయినాయి 48 ఇది రూపీస్. లోడ్ కాలేదు కదన్న కాస్ట్ పర్ పర్చేస్. లేదు ఓకే. లోడ్ యావరేజ్ అయితే. సో మేబీ ఒక 60-70 రూపీస్ పడవచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 155 రూపీస్ పడడానికి కారణం ఏంటంటే నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చిన. అక్కడి నుంచి ఒక 10 ఆర్డర్స్ వచ్చినాయి. ఓకే. ఓకే. సో మేబీ అది 80కి కన్వర్ట్ అవ్వచ్చు. సో మేబీ 60-80 రూపీస్ మధ్యలో ఉండొచ్చు కాస్ట్ పర్ పర్చేస్. ఓకే. ఇంకా అక్కడ ఒక క్యాంపెయిన్కి 211 ఆర్డర్స్ వచ్చినాయి, 48 రూపీస్ పడింది కదా కాస్ట్ పర్ పర్చేస్. అవును. మోస్ట్ ఆఫ్ ద సేల్స్ ఆ క్యాంపెయిన్ నుంచి వచ్చాయి. అవును. బట్ అది ప్రొడక్ట్ పర్ఫెక్ట్ చూసుకోలేదు. సో అందువల్ల అది ఫెయిల్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. వేరేటి అయితే ఓకే బానే ఉంది. ఓకే. టోటల్గా ఆల్మోస్ట్ 15,000 స్పెండ్ చేశాను. యాహ్! ఓకే. నియర్ టు 15,000. 15,000లో 2,30,000 ప్లస్ సేల్స్ జనరేట్ చేశాను. యాహ్! హౌ యూ ఫీల్? చూయించనా అన్న ఒకసారి అది ఒకసారి? చూపించు. సో లాస్ట్ 20 days 2,37,641 సేల్స్ అండ్ 317 రూపీస్ 317 ఆర్డర్స్. హౌ యూ ఫీల్? ఒక యాహ్! 15,000లో అసల 2 లాక్ సేల్స్ జనరేట్ చేసావు. ఎలా అంటే అనిపిస్తుంది? నేను బేసిక్‌గా నాకు సో బేసిక్‌గా నేనసలు వస్తాయని గూడా అనుకోలేదు అన్ని సేల్స్. మేబీ ఒక 6 మంత్స్ పడుతుండొచ్చేమో అని అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్స్ అనేవాళ్ళు ఎవరు నమ్మరు బేసిక్‌గా ఇలాంటివి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో అంటే ఇవి వాళ్ళు డైలీ చేస్తుంటారు. అవి పెద్ద బ్రాండ్స్. సో చాలా మంది వాళ్ళ చుట్టుపక్కల చేస్తుంటారు. వాళ్ళు ఆటోమేటిక్‌గా దాని మీదనే క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు. అండ్ దాని మీద నమ్మకం ఉంటది చేసుకుంటారు. మనదేదో థర్డ్ పార్టీది. నమ్మకం ఉంటదా? ఉండదా? అసలు వేరే వాళ్ళు ఆర్డర్ చేస్తారా? చేయరా? అన్న చాలా క్వెషన్స్ నా బ్రెయిన్‌లో ఉండే. బట్ కోర్స్ చూసాక కొంచెం నమ్మకం వచ్చింది. ఇంత సింపుల్‌గా ఉంటదా డ్రాప్ షిప్పింగ్ అని. సో వితిన్ నేను 4 డేస్‌లోనే ఏమో కవర్ చేశాను. సో ఆ 4 డేస్ అయిపోయాక మొత్తం ఇంక అన్నీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక ఐ థింక్ ఫస్ట్ డేనే అనుకుంటా ₹1,000 స్పెండ్ చేస్తే నాకు 12,000 సేల్స్ వచ్చినాయి. ఇంక ఆ తర్వాతకి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో స్లోగా 2,37,000 సేల్స్‌ని నేను జనరేట్ చేశాను. యాక్చువల్‌గా నేను అనుకుంటే 10,00,000 సేల్స్‌ని కూడా జనరేట్ చేసేవాడిని. కాకుంటే ఒకటేసారి 10,00,000 సేల్స్‌ని జనరేట్ చేస్తే ఒకవేళ నాకు మేనేజ్ చేయడం రాకుంటే నేను మళ్ళీ లాస్‌లోకి వెళ్ళిపోతా అనే ఒక భయంతోటి సో స్లోగా చేసుకుంటూ వస్తున్నా. నా దగ్గర యాడ్ స్పెండ్‌కి కొంచెం అంత అమౌంట్ లేవు. సో దానివల్ల కూడా కొంచెం స్లో డౌన్ అయిపోయాననమాట. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ డ్రాప్ షిప్పింగ్‌లో ఎంత పొటెన్షియల్ ఉందనేది నాకు అర్థమవుతుంది. అండ్ ఫ్యూచర్‌లో ష్యూర్‌లీగా 1,00,00,000 రీచ్ అవుతా అనే నమ్మకం నాకుంది ఈ కోర్స్ నేర్చుకున్నాక. షూర్ బ్రదర్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్.
అండ్ ఆల్ యాహ్! ది బెస్ట్ ఫర్ సో యువర్ మచ్ వన్ బ్రదర్. కోర్సెస్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత మంచి కోర్స్ డిజైన్ చేసి మేబీ 2000 నేను తీసుకున్నప్పుడు ఐ థింక్ రూ. 2000 అనుకుంటా. సో రూ. 2000కి అంత మంచి కోర్స్ ఇవ్వడం అనేది అది చాలా కష్టం. ఎందుకంటే నేను మీ కోర్స్‌తో పాటు వేరే కోర్సెస్ కూడా నేను రీసెర్చ్ చేసిన. సో ఒకాయన 17,000 చెప్పిండు. ఒకాయన 18,000 చెప్పిండు. సో మళ్ళీ దాంట్లో కూడా పర్సనల్ సపోర్ట్ అనేది లేదనమాట. సో ఎందుకైనా మంచిది ఇది రూ. 2000 ఉంది కదా! దీన్ని తీసుకుందాం. ఒకవేళ దీంట్లో బాగుంటే దాంట్లోకెళ్దామని అనుకున్నా. బట్ దీన్ని చూసాక ఇంకా నేను ఎక్కడికెళ్ళలేదు. చాలా బాగుంది. ఒకవేళ డౌట్స్ వచ్చినా మీరు క్లారిఫై చేస్తున్నారు కాబట్టి ఇంకా మాకు ఇష్యూసే లేవన్న. అమేజింగ్ అసలు. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను నేను కోర్స్ నుంచి అలా అయితే. మీ యాహ్! కోర్స్ మెంబర్. షూర్ బ్రదర్. థ్యాంక్ యూ. నువ్వు యాహ్! మన కోర్సులు కూడా జనరేట్ చేయాలి. మళ్ళీ మనం ఒక మీట్ అవ్వాలి. యాహ్! ఓకే. పెడతాను. యాహ్! ఖచ్చితంగా నాకైతే ఆ నమ్మకం ఉంది. సో, అంటే నేను ఫస్ట్ సేల్స్‌లోనే అంటే చాలామంది బేసిక్‌గా ఫెయిల్ అవుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ తర్వాతకి ఫిఫ్త్ దాంట్లో నేర్చుకుంటారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే ఇంతకు ముందుకు మేబీ సోషల్ మీడియాలో ఉండకపోయి ఉండొచ్చు. వాళ్ళకి యాడ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? దాన్ని ఎట్లా ఆప్టిమైజ్ చేయాలనేది తెలియకపోయి ఉండొచ్చు. సో, యాహ్! నేనేంటంటే కొంచెం సోషల్ మీడియాలో ఉన్నాను గాబట్టి కొంచెం యాడ్స్ గూడా అన్నీ మంచిగా క్రియేట్ చేశాను. సో, నేను ఫస్టే సక్సెస్ అయిపోయాననమాట. నాకు చాలా సంతోషంగా ఉంది అది గూడా. ఎందుకంటే ఏదైనా బేసిక్‌గా ఫెయిల్ అవ్వకుండా పాస్ అవుతాం. బట్ దీంట్లో నేను మీ కోర్స్ చూసాక ఫస్ట్ అటెంప్ట్‌లోనే వితిన్ ఒక 20 డేస్‌లోనే నేను సక్సెస్ అయిపోయాను. ఇంకా అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకుండా షార్ట్ టైమ్‌లోనే సక్సెస్ అయినందుకు. సో, అది మీ కోర్స్ వల్లనే సాధ్యమైంది. అండ్ ఆఫ్ కోర్స్ వేరే వాళ్ళకి టైం పట్టొచ్చు. అది ఇంకా డిఫరెంట్ ఇండివిడ్యువల్స్‌ని బట్టి ఉంటది. యాహ్! యాక్చువల్లీ ఆహ్, చాలామంది కాస్ట్ పర్ పర్చేస్ నీకు చాలా తక్కువ పడుతుంది. సో, చాలామంది యాహ్! అడుగుతుంటారు. మాకు హ్మ్. 100, 70 వస్తుంది. మీరు 30, 40 ఎలా వస్తుంది అని. బట్ హ్మ్. నువ్వు చాలా క్రియేటివ్‌గా ఆలోచించి నువ్వు ఈ క్రియేటివ్ థాట్స్ తోటి నీ యాడ్ క్రియేటివ్స్‌ని నువ్వు చాలా క్రియేటివ్‌గా చేస్తావు. బట్ హ్మ్. వాళ్ళేంటంటే జస్ట్ యాడ్ లైబ్రరీలో ఉన్న యాడ్స్‌ని కాపీ చేసి పేస్ట్ చేస్తుంటారు. సో, దట్స్ ద యాహ్! మెయిన్ రీజన్. ఇంకొకటి చూయించాలన్న నీకు. సో, యాహ్! ఇక్కడ చూసినట్టయితే యాక్చువల్‌గా ఇది ఒకటే ప్రొడక్ట్ అన్నమాట. సో, యాక్చువల్‌గా ప్రొడక్ట్‌ని రివీల్ చేయట్లేను. ఒకటే ప్రొడక్ట్ ఇది. సో, ఈ ప్రొడక్ట్‌లో మనకి నేను 2 యాడ్స్‌ని రన్ చేశాననమాట. సో, ఒకటే ప్రొడక్ట్ మీద 2 యాడ్స్‌ని రన్ చేశాను. డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్‌ని పెట్టి డిఫరెంట్‌గా క్రియేటివ్‌గా చేశాను. యాక్చువల్‌గా ఇక్కడ మనకి కాస్ట్ పర్ పర్చేస్ దేన్ని ఎక్కువొస్తే దాన్ని మళ్ళీ రన్ చేద్దాం అనుకున్నా. కాకుంటే ఇక్కడ చూయించట్లేదు. సో, ఇట్లా అన్నమాట. ఒకటి విన్నింగ్ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాంట్లో విన్నింగ్ వీడియోని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు తక్కువొచ్చింది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ దాని మీద ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది కూడా ఎక్కువెళ్తది కదా! సో, అట్లా అన్నమాట. కొన్ని కొన్ని చిన్న స్ట్రాటజీస్ యూజ్ చేయడం వల్ల ఉంటదన్న. సో, యాక్చువల్‌గా అన్న రికార్డ్ అవుతుందా ఇది? రికార్డ్ అవుతుంది. అందుకనే ప్రొడక్ట్ చెప్పట్లేదు. ఓకే. ఇట్స్ ఓకే. సో, ఫైన్ అన్న ప్రస్తుతానికైతే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. నాకు యూట్యూబ్‌ని మొత్తం మానేసి దీని మీద కూర్చోవాలనిపిస్తుంది. అంత మంచిగా అనిపిస్తుంది డ్రాప్ షిప్పింగ్. ఓకే. అమేజింగ్ అసలు. కాకుంటే మన ఓన్ ప్రొడక్ట్స్‌ని పెట్టుకుంటే ఇంకా బావుంటది. ఎందుకంటే దాని క్వాలిటీ మనకు తెలుస్తది. దానికి ఎన్ని అమౌంట్ పెట్టాలనేది తెలుస్తది. ట్రాకింగ్ మొత్తం మన దగ్గర ఉంటది. సో, ఇంకా బావుంటది. షిప్ రాకెట్‌తో చేసావు కదా! ఇండియా మార్ట్‌తో కూడా? ఇండియన్ మార్ట్‌తో చేశానన్న. 17 ప్రొడక్ట్స్ నేను తెప్పించుకునుంటే అంతకు ముందుకే నేను